క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక అద్భుతం రాబోతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్లోని క్యాలిక్యులేషన్సే డ్రాస్టిక్గా మారబోతున్నాయి. అసలు ఏంటిది? మనం చూస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, నానో మెటీరియల్ సైన్సెస్ అవ్వచ్చు, క్రిప్టోగ్రఫీ అవ్వచ్చు, అంతెందుకు అసలు లార్జ్ స్కేల్ సిమ్యులేషన్స్ ద్వారా ఈ విశ్వం ఎలా పుట్టింది, బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్, వీటన్నిటికి సంబంధించిన రహస్యాలు ఛేదించవచ్చు. అదే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు అన్వీల్ చేసిన మ్యాజరోనా 1. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న క్వాంటమ్ కంప్యూటర్స్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిలోని క్యూబిట్స్, క్వాంటమ్ బిట్స్ అనేవి ఎక్కువగా స్టేబుల్గా ఉండవు. చిన్న అడుగు పడినా సరే అవి డిస్టర్బ్ అవుతుంటాయి. తలుపు వేసి మూసినా సరే అవి డిస్టర్బ్ అవుతుంటాయి. వాటి వల్ల వీటి కంప్యూటేషనల్ పవర్లో కొంత లిమిటేషన్ ఉంటుందన్నమాట. అంటే వీటి క్యాలిక్యులేషన్, పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు వచ్చిన మ్యాజరోనా 1లో ఈ క్యూబిట్స్ చాలా స్టేబుల్గా ఉంటాయి. సత్య నాదెళ్ల గారి కథనం ప్రకారం ప్రపంచంలో ఉన్న క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నిటికీ కలిపి ఎంత శక్తి ఉందో అంత శక్తి, అన్నిటిని కలిపి ఉన్నంత శక్తి ఈ మ్యాజరోనా 1కు ఉంటుందని చెప్పి సత్య నాదెళ్ల చెప్తున్నారు. సో మ్యాజరోనా 1 మీద, దీని యొక్క కంప్యూటేషనల్ కెపాసిటీస్ మీద చాలా హోప్స్ వచ్చేసాయి ఇప్పుడు.